భారత్ పైన ట్రంప్ యుద్ధాన్ని ప్రకటించేశారు. రష్యా నుంచి ఆయిల్ కొనడం పైన ట్రంప్ సీరియస్ అవుతూ ఉన్నారు. సో పదే పదే రష్యాని టార్గెట్ చేస్తూ ఇండియాని ఒక రకంగా ఇరకాట్లో పెడుతున్నాడు. ఇండియాని భయభ్రాంత గురి చేస్తున్నాడు. ఇప్పటికే భారత్ పైన 50% టారిఫ్స్ ని విధించాడు డొనాల్డ్ ట్రంప్. ఇక ట్రంప్ 50% టారిఫ్ పైన ఇంకా భారత్ కౌంటర్ కూడా దాఖలు చేసింది. సో ట్రంప్ నిర్ణయం దురదృష్టకరమని భారత్, ట్రంప్ నిర్ణయాలు న్యాయబద్ధంగా లేవంటోంది. అమెరికా బెదిరింపులకు భారత్ లొంగుతుందా అనేటువంటి ఒక చర్చ అయితే మొదలైంది. బికాస్ చైనా లాగా తిరగబడుతుందా అనే చర్చ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. ఎందుకంటే చైనా పైన టారిఫ్స్ ని ఏకంగా 150 నుంచి 200% వరకు తీసుకెళ్లాడు డొనాల్డ్ ట్రంప్. చైనా పైన 10% టారిఫ్ పెంచితే చైనా కూడా ఏమాత్రం తగ్గకుండా చైనా కూడా అదే స్థాయిలో టారిఫ్ పెంచేసింది. తూకిత్తే మైకిత్తే అన్నట్టుగా ఒకరినొకరు తేల్చుకున్నారు. నీ అంతేంటో చూపిస్తే నేను కూడా నా సంగతి ఏంటో, నా సత్తా ఏంటో చాటి చెప్తానని చెప్పి చైనా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అదే స్థాయిలో అమెరికా పైన టారిఫ్లు పెంచింది.